ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులు సాధించాలని కేవీఆర్ ఫౌండేషన్ సభ్యులు వెంకట్ ఎజాజ్ పటేల్ తెలిపారు. ఈ నెల 21 నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సిద్దిపేట నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు కేవీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎగ్జామ్స్ ప్యాడ్స్, జామెట్రిక్ బాక్స్, పెన్నులను అందజేశారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఫౌండేషన్ కార్యాలయంలో సభ్యులు మీడియాతో మాట్లాడారు. విద్యార్థులు పరీక్షలు అంటే భయపడకుండా ధైర్యంగా పరీక్షలు రాయాలన్నారు. 10వ తరగతి విద్యార్థులకు వంశీధర్ రావు తన సొంత డబ్బులతో ఎగ్జామ్స్ ప్యాడ్స్, జామెట్రిక్ బాక్సులు అందించడం గొప్ప కార్యక్రమం అన్నారు. విద్యార్థులందరూ బాగా చదివి మంచి మార్కులు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కేవీఆర్ ఫౌండేషన్ సభ్యులు సురేందర్ గౌడ్, గిరి, సతీష్, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈరోజు మా నాయకుడు కేవీఆర్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ కల్వకుంట్ల వంశీధర్ రావు గారి ఆదేశాల మేరకు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఎవరైతే 2024-25 సంవత్సరం గాను 10వ తరగతి పరీక్షలు రాయబోతున్నారో 2050 పైచిలకు విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ మరియు జామెట్రీ బాక్స్, అదేవిధంగా ఈ ఒక్క సంవత్సరం కాదు కిందటి సంవత్సరం కూడా 2000 పైచిలకు, దాని కిందటి సంవత్సరం కూడా 2000 పైచిలకు, అంటే ఇప్పటి వరకు 3 సంవత్సరాలు గాను 6150 పైచిలకు, అంటే ఎంత యూజ్ కౌంట్ మీరు అర్థం చేసుకోండి. 6150 జామెట్రీ బాక్స్ అండ్ ప్యాడ్స్, ఎగ్జామ్ ప్యాడ్ పంచడం జరిగింది. సో ఇంతటి మహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మా నాయకుడు శ్రీ కల్వకుంట్ల వంశీధర్ రావు గారికి మా తరపున, కేవీఆర్ సేన తరపున, అదేవిధంగా ఎవరైతే విద్యార్థులు లబ్ధి పొందారో వాళ్ళ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఫౌండేషన్ తరపున మన ఎస్ఎస్సి 10th క్లాస్ పరీక్ష రాయబోయే విద్యార్థులకు 2000కు పైన ప్యాడ్స్ మరియు జామెట్రీ బాక్సులు అందజేయడం జరిగింది కేవీఆర్. ఇంకొకటి ఏంటంటే ఇది ఒకటే కాకుండా ఇప్పుడు 3 years నుంచి చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు వంశీధర్ రావు గారు. ఆ సేవా కార్యక్రమంలో మా అందరికీ భాగస్వామ్యం కల్పించినందుకు మేము ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం కల్వకుంట్ల వంశీధర్ రావు గారికి.